రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజీ లేఖరులు నిరసన కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. ఏలూరు నగరంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజీ లేఖరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజీ లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెడుమాక వెంకట సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా 80% రిజిస్టర్ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయని అన్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80% అబోవ్ ఆఫీసుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దగ్గర 150 ఆఫీసుల్లో ఒక్క నెంబర్ కూడా పడకుండా సోదరులందరూ సహకరించారు. వారందరికీ కూడా నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని ఆఫీసుల్లో ఇది లేని పరిస్థితుల్లో, ఎందుకంటే మరి వీలునామాలు రాయాల్సిన వాళ్ళు కానీ కొద్దిగా ఫారెన్ వెళ్ళాల్సిన వాళ్ళు జీపీఎల్ లాంటివి ఉంటాయి, అవి ఆపడానికి కుదరదు కారణంగా కొన్ని చోట్ల 1-2 నెంబర్లు పట్టడం జరిగింది. సో వాటిని కూడా మేము పరిగణలో తీసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీలు ఉంటాయి, ఎమర్జెన్సీకి మేము కూడా రిలాక్సేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాని దృష్టిలో మ్యాక్సిమం 90% వరకు మేము బాగా కవర్ చేసాం. మరి అందరూ లేఖలు కూడా సహకరించారు. ప్రతి సభ్యు నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. ప్రతి సభ్యు నుంచి ప్రతి దస్తావేజీ లేఖలు కూడా మా గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. మేము ఎంత చేసామని. మరి పబ్లిక్ కూడా సహకరిస్తున్నారు. నిన్న వచ్చిన పబ్లిక్ అందరూ, నిన్న ఒక ఆవిడ వచ్చింది ఎంఓడి రద్దు చేసుకోవాలని, ఆవిడ క్యాన్సర్ పేషెంట్. సో మేము రిక్వెస్ట్ చేసాం, మేడం గారు ఇది పరిస్థితి అని. సరే మేము సోమవారం వస్తామని వెళ్ళిపోయింది ఆవిడ. మరి ఆవిడకి కూడా ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ కూడా సహకరిస్తున్నారు. సమస్యని అందరూ గుర్తించారు, ఒక్క ప్రభుత్వం తప్ప. మా ఈ విలేకరులు చేసే ఈ పెండౌన్ కార్యక్రమంలో అయినా సరే ప్రభుత్వం గుర్తెరిగి మా సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ మరి చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అధికారులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మరి అన్ని గ్రూపుల నుంచి కూడా పెడుతోంది. మరి వాళ్ళ రేపట్లో సమస్యని ప్రభుత్వం దృష్టికి పెడుతుంది. వెళ్ళి పరిశీలిస్తే సరే ఉంది, లేకపోతే ఏం చేయాలనే కార్యాచరణ తదుపరి సోమవారం నిర్ణయిస్తామని తెలియజేస్తాం.